నా పేరు డాక్టర్ ఎన్వి సురేంద్ర, సెక్రటరీ ఏపీటీబీ కన్సార్టియం. ఈరోజు 3 రోజుల కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉపాధి శిక్షణ అధికారుల సంఘం యొక్క ఆధ్వర్యంలో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో నిర్వహించడం జరిగింది. ఇది మా యొక్క 5వ ఎడిషన్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము రిక్రూట్మెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 భాగస్వాములైనటువంటి కార్పొరేట్స్, అసెస్మెంట్ వెండర్స్, రిక్రూట్మెంట్ వెండర్స్ మరియు కీలకమైనటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్ లేటెస్ట్ టెక్నాలజీస్కి అనుగుణంగా విద్యార్థులని ఎట్లా తీర్చిదిద్దాలి అనే యొక్క అంశంపై ఏ సహకారంతో ఈ యొక్క థీమ్తో ఈ యొక్క 5వ ఎడిషన్ అయినటువంటి కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినటువంటి హేమచంద్రారెడ్డి గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు గెలాక్సీ ఆఫ్ గెస్ట్ అయినటువంటి కార్పొరేట్స్, అకాడమిషియన్స్ తమ యొక్క వ్యాస్ట్ అనుభవాలన్నింటినీ కూడా మాతో పంచుకోవడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలో నుంచి 286 మంది డెలిగేట్స్ ఈరోజు ఈ యొక్క సదస్సులో పాల్గొనడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సదస్సు ప్రత్యేకత ఏంటంటే నేడు 2024 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం బాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత అనుకూలం లేకపోకుండా దాని ఇంపాక్ట్ అనేది మనకి ఆంధ్ర రాష్ట్రము, ఇండియా మీద యొక్క సాఫ్ట్వేర్ మీద పడడం జరిగింది. ఇలాంటి సమయంలో కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలా కలిసి విద్యార్థుల యొక్క స్కిల్స్ని పెంచి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఎలా బాటలు వేయాలనే ఉద్దేశంతో, ముఖ్య అంశంతో నిపుణులైనటువంటి వాళ్ళ సలహాల మేరకు ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశంలో నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఈ సదస్సులో పాల్గొని ఎన్నో అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క అంశాలను అన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలించినటువంటి మా ఉపాధి కల్పన అధికారులు తమ కళాశాలల్లో దీన్ని అవలంబించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. 2వ రోజు పద్మశ్రీ బివి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏఐ అనేది డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ కొత్త అవకాశాలను ఎట్లా కల్పిస్తుంది అనేది కీనోట్ అడ్రస్తో స్టార్ట్ చేసినటువంటి ఆ సదస్సు నిరంతరాయంగా 28 మంది కార్పొరేట్, ఇన్ఫోసిస్ అయితే ఏమి కానీ, టీసీఎస్ అయితే ఏమి కానీ, ఈపామ్ అయితే కానీ, లేకపోతే హెక్సావేర్ అయితే, అలాగా యు నేమ్ ద కంపెనీ, ద టాప్ రిక్రూటింగ్ కంపెనీస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా యొక్క ఉపాధి శిక్షణ అధికారుల సంఘం వాళ్ళతో చర్చించి స్ట్రాటజీస్, ట్రైనింగ్ ఎలా ప్లాన్ చేయాలనేది కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక మంచి స్ట్రాటజీతో, ప్లానింగ్తో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ముగింపు సభలో ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఇంపాక్ట్ స్పీకర్ అయినటువంటి సుధీర్ చంద్ర చేత ఈరోజు పిల్లవాళ్ళకి మోటివేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే కెరియర్ పరంగా ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి ఉన్న శ్రద్ధ పిల్లవాడిలో తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళని కంటిన్యూస్గా ఎలా మోటివేట్ చేయాలి, విద్యార్థులని నేటి రంగంలో ఎలా ఉత్తేజపరచాలి అనే ఉద్దేశం మీద ప్రముఖ ఇంపాక్ట్ స్పీకర్ సుధీర్ చంద్ర గారి చేతి మీదుగా ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి ఈరోజు ఈ శిక్షణా తరగతులతో ఈ యొక్క 3 రోజుల సదస్సు దిగ్విజయంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్క ప్లేస్మెంట్ ఆఫీసర్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరొక చోట ఈ 6th ఎడిషన్ ఆఫ్ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందని అనౌన్స్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.